the felicitation. First and foremost, I have my heartfelt thanks goes to the college management for generously accepting all these felicitations to teachers as well as non-teaching staff. I thank honorable principals of our college, Dr. S. Anita Dev, V.H. Kamesha Shastri garu, and also Vice Principal Harmonika garu, for being the pillars of this wonderful program. I also thank non-teaching staff members for their support in making this program a grand success. I also thank Sudhir garu for putting his best possible efforts in arranging this program. ఇక ముఖ్య విషయానికి వస్తే I humbly thank the chief guest of today's Teachers Day celebrations, Sri Tulasi Yogesh Chandra garu, Managing Director of Tulasi Group. కొన్ని నెలల క్రితం వారి తండ్రి గారైన తులసి రామచంద్ర ప్రభు గారు ఇక్కడికి రావడం జరిగింది. తులసి రామచంద్ర ప్రభు గారిని చూసినప్పుడు నాకు అనిపించేది, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత సింపుల్ గా ఉన్నారండి, ఎంత మంచితనం అనిపించింది. ఇప్పుడు యోగేష్ చంద్ర గారిని చూస్తే అనిపిస్తుంది ఈయన తండ్రిని మించిన తనయుడు. మంచితనంలో, దేశభక్తిలో, సింప్లిసిటీలో. ఈ రోజున ఈ ప్రోగ్రాం నిర్వహించి మనకి ఇవ్వకనే మెసేజ్ ఇచ్చారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. ఆ మెసేజ్ అంటే ఎంత ఎదిగినా వదిలి ఉండాలి. ఎన్ని వందల కోట్లకి అధినేత దాదాపు గంట సేపు పైన నిలబడి చిరునవ్వుతో, ఎంత విసుగు కూడా లేకుండా మనందరికీ చిరునవ్వుతో సత్కారాలు చేశారు యోగేష్ చంద్ర గారు. హ్యాట్స్ ఆఫ్ సర్. బహుశా మీ సింప్లిసిటీకి, దాతృత్వం, సేవా గుణమే మిమ్మల్ని బిజినెస్ లో అంత ఎత్తుకు తీసుకెళ్ళిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. మిమ్మల్ని గారిని, ఫాదర్ గారిని కదిలించినప్పుడల్లా మీ నోట్ నుంచి వచ్చేది ఏంటంటే దేశభక్తి. దేశభక్తి అనేది వాళ్ళ అణువుగా ఉంది. ఆ విషయంలో మనం చాలా గర్వపడాలి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా రావడం. అండ్ సృష్టికర్త ఆ బ్రహ్మ అయితే ఇలాంటి కార్యక్రమ సృష్టికర్త ఈ బ్రహ్మ గారు. Honorable Secretary Correspondent of our Teachers College, బ్రహ్మం గారు. వారి గురించి ఏం చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని గంటలు మాట్లాడినా తక్కువే. ఒక వ్యక్తి వచ్చిన 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి సాధ్యమా అంటే సాధ్యమే అని ఆయన ప్రూవ్ చేశారు. కేవీ బ్రహ్మం గారు వచ్చిన 3 సంవత్సరాల్లో లేట్ పివి నరసింహరావు గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, భారత సంస్కరణ పితామహుడు అయితే మరి కేవీ బ్రహ్మం గారు టీచర్స్ కళాశాల సంస్కరణ పితామహుడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారు సాధించిన విజయాలు అతి కొద్ది కాలంలో కొన్ని మీ ముందు నేను ఉంచుతున్నానండి. ఆయన వచ్చిన చాలా తక్కువ కాలంలోనే 2 పెద్ద ఇంటర్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిని కన్విన్స్ చేసి హేమా హేమిల్ నుంచి 2 అతిపెద్ద ఇంటర్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించారు. ఎన్నో కొత్త కోర్సులు తీసుకొచ్చారు. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్. ఆయన వచ్చిన తర్వాత ఆయన లేకు మహిమేమో అడ్మిషన్స్ బాగా పెరిగాయి. వివిధ కోర్సులు అడ్మిషన్స్ బాగా పెరిగాయి. అసలు ఒకప్పుడు మనకి విజిబిలిటీ అనేది ఉండేది కాదు. పబ్లిక్ విజిబిలిటీ తక్కువే. ఆయన ఒక కల్చర్ మన కాలంలో క్రియేట్ చేశారు. ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మన కాలేజ్ ఎప్పుడు కనపడుతూ ఉండాలి. మనం ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, మనకు కనపడాలి. ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అలవాటు చేశారు మనకి. ఎందుకంటే మనం క్వాలిటీ ఇస్తున్నాం, అది మనకు మాత్రం తెలుసు, పబ్లిక్ కూడా తెలియాలని ఉద్దేశంతో ఆయన ఈ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం జరిగింది.
అలాగే ఆయన అతి కొద్ది కాలంలోనే ఇంటర్మీడియట్ కి డిగ్రీ కోర్సులకి యూనిఫామ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎలాంటి డ్రెస్సులు బట్టి అలా డ్రెస్ వేసుకొచ్చారు పిల్లలు. కానీ ఈరోజు చక్కగా ఇంటర్మీడియట్ సపరేట్ గా, డిగ్రీ వాళ్ళు సపరేట్ గా చక్కగా యూనిఫామ్ కల్చర్ అని తీసుకొచ్చారు. ఎంతో ఆహ్లాదకరమైన అందమైన ప్లే గ్రౌండ్స్ ఆయన సెలవే. గడ్డి పెరిగి పాములు సంచరిస్తూ అస్తవ్యస్తంగా ఉన్న కళాశాల గ్రౌండ్స్ ని ఎంతో నీట్ గా రెడీ చేయించి 4 ప్లే గ్రౌండ్స్ ఆయన సిద్ధం చేశారు విద్యార్థులు చక్కగా ఆడుకోవడం కోసం. అలాగే ఆయన ఇచ్చిన అనతి కాలంలోనే మెగా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించారు. ఒక 3 మెగా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించారు. వివిధ కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళని తీసుకురాగలిగారు. అలాగే నేను 2005 నుంచి ఇక్కడ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఏనాడు ఎరగను ఇలాంటి ఫెలిసిటేషన్స్. టీచర్స్ డే అంటే ఏదో విషెస్ చెప్పుకుంటూ అంతేగాని ఇంత పెద్ద ఎత్తున ప్రతి టీచర్ ని సన్మానించడం, టీచర్స్ డే సెలబ్రేట్ చేయడం కొత్త సంస్కృతికి నాంది కలిగిన వ్యక్తి శ్రీ కేవీ బ్రహ్మం గారు. అలా ఎన్నో అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఆయన వచ్చిన తర్వాత మన కాలేజీలో మనం నిర్వహిస్తున్నాం. విజిబిలిటీ పెరిగింది, ఖచ్చితంగా మనం దానికి అభినందించాలి వారిని. విజిబిలిటీ పెరిగింది. అవుట్డోర్ ప్రమోషన్స్ కావచ్చు, సోషల్ మీడియా ప్రమోషన్స్ కావచ్చు, టీవీ ప్రమోషన్స్ కావచ్చు, న్యూస్ పేపర్లో ప్రతిరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి మన కాలేజీ గురించి ఏదో ఒక న్యూస్ రావటం, అది ఆయన ప్రోత్సాహం, ఆయన ప్రేరణ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఎప్పుడో 2008లో మనకి నాక్ గ్రేడ్ వచ్చింది, ఏ గ్రేడ్, అది మర్చిపోయాం. 16 సంవత్సరాలు కొంచెం ఎమరపాట్లో ఉండిపోయాం. కానీ ఆయన వచ్చి మనందరినీ నిద్ర నుంచి మేల్కొల్పారు. కమాన్, ఏంటి మీరు సైలెంట్గా ఉన్నారు, మీ టాలెంట్ మీకు తెలుసా, మీ క్యాలిబర్ మీకు తెలుసా అని మనలో నిద్రాణమైన ఆ టాలెంట్ ఒక్కసారి మేలుకొల్పి అతి తక్కువ కాలంలోనే మనకి నాక్ B++ గ్రేడ్ సాధించడంలో ఆయన ముందుండి నడిపించాడు. అది చాలా గొప్ప విషయం. ఈ సక్సెస్ అలా ఆస్వాదించే టైంలోనే అతి కొద్ది కాలంలోనే మరొక విజయం ఆయన సాధించారు. అదేంటంటే మీకు తెలుసు, అటానమస్ కూడా ఆయన సాధించి మనకి కానుకగా ఇచ్చారు. ఆయన మనసులో ఇంతటితో సంతృప్తి వచ్చింది కదా చాలే అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? నో. ఆయన మనసులో తిరుగుతున్నాయి, ఆలోచనలు మెదలుతున్నాయి. లోడింగ్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లోడింగ్. అదేనంటే చెప్తా నేను, ఆయన మనసు నేను చదివాను. రాబో 5 సంవత్సరాల్లో మన కళాశాల ఇంజనీరింగ్ కూడా రావాలి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ రావాలి. ప్లస్ టీజేపీఎస్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ అవ్వాలి. అది ఆయన హయాంలోనే జరుగుతుంది, నేను రాసిస్తాను. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, పట్టు వదలని విక్రమార్కుడు. ఎవరు చూసుండరు, మీ ఎదురుగా చూస్తున్నారు ఆయన్ని. చివరిగా ఒకటే మాటండి, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇంతమందికి సన్మానాలు చేసినప్పుడు బ్రహ్మం గారి మనసులో ఎంతో ఆనందం, తన బిడ్డలకి చేసినంత ఉప్పొంగిపోయే సంతోషాన్ని ఫేస్లో నేను గమనించానండి. ఆయన టీచర్స్కి ఎంత వాల్యూ ఇస్తారో నాకు అర్థమైంది. అదేదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫెలిసిటేషన్ చేస్తున్నట్టు ఆయన మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు, ఏమాత్రం విసుగు లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన సన్మానించడం అనేది నిజంగా అండి, ఇది గురువులు చేసిన సన్మానం కాదండి, ఆయన గొప్పతనానికి సన్మానం. అది ఆయన గొప్ప మనసు కదా సన్మానం అండి. లేదు లేదు సార్, మేము బాధ్యపడున్నాం. మీరు మా అందరికీ సన్మానం చేశారు. ఈ 2 మాటలు మాట్లాడకపోతే మేము చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం సార్. మీ అందరూ ఎప్పుడు మేము మీకు రుణపడి ఉన్నాం. ఇదంతా ఆయన ట్రాక్ రికార్డు కాదు, ఆల్ టైమ్ హిస్టరీ అని చెప్పడంలో నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నేను చమత్కారంగా మాట్లాడుతున్నట్టు కాదు, కానీ నిజంగా మా మనసు అందరి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. నిజంగా మేము ఎక్కడున్నా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాం సార్. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. అక్కడే ఉంచుతాను, నాకు తెలుసు. గుడ్ న్యూస్ ఏదో చెప్పబోతున్నాను, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మన కరతాళ ధ్వనులండి.